ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ తన బాక్సాఫీస్ సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఒకవైపు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు తన తదుపరి చిత్రం మెగా 158 షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గతంలో వాల్తేర్ వీరయ్య వంటి మాస్ బ్లాక్ బాస్టర్ అందించిన బాబీ చిరంజీవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో జననాయగన్, కన్నడలో టాక్సిక్ వంటి భారీ చిత్రాలు నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో మలయాళ యువ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి, నివేద పేతురాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో చిరంజీవిని ఢీ కొట్టే పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. నిజ జీవితంలో చిరంజీవి, శరత్ కుమార్ అత్యంత ఆప్తమిత్రులు. గతంలో వీరిద్దరూ కలిసి 1991లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ తో పాటు స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత మళ్లీ దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వీరి కాంబినేషన్ తెరపైకి రాబోతుంది. చిరంజీవి తన ప్రాణ స్నేహితుడని, క్లిష్ట సమయంలో ఆర్థికంగా కూడా తనకు ఎంతో సహాయం చేశారని చెప్పి శరత్ కుమార్ పలు సందర్భాల్లో వెల్లడించారు. చిరుతతో కలిసి పనిచేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన కథ కుదరపోవడం వల్లే ఇన్నాళ్ళ సమయం పట్టిందని శరత్ కుమార్ గతంలో చాలాసార్లు తెలిపారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్స్ డ్రామాలో ఈ ఇద్దరు దిగ్గజ నటులు ముఖాముఖి తలపనుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. శరత్ కుమార్ ఇటీవల కాలంలో తెలుగులోనూ వరుస చిత్రాలు చేస్తూ ఇక్కడ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. భరత్ అనే నేను, జయ జానకి నాయక, భగవంత్ కేసరి, రంగబలి వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి కలిసి కనిపించనున్న ప్రాణమిత్రులు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.